शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మనది 37th క్లాస్ మనం ఈరోజు చెప్పుకునేటువంటి శ్లోకం వచ్చేసి 18th శ్లోకము నేను షేర్ స్క్రీన్ చేస్తాను ఒకేసారి షేర్ స్క్రీన్ చేసేస్తే షేర్ స్క్రీన్ కనిపిస్తుంది కదా అంతవంత ఇమే దేహ 18th శ్లోకం ఇది కిరణ్మయ్య గారు చదివేస్తారా దీన్ని చదువుతానండి వాయిస్ అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః మీకు పుస్తకంలో దేహ అని ఉంటుందండి మోస్ట్ లైక్ నేను విసర్గ ఉండకపోవచ్చు విసర్గ లేకపోయినప్పుడు కూడా చదువుకునే దానికోసం విసర్గ పెట్టుకోవాలి అక్కడ అందుకోసం అదే నిత్యశోక్త శరీరిణః నిత్యస్యోక్త శరీరిణః నిత్యస్యోక్త శరీరిణః ఇలాంటిది వచ్చినప్పుడు ఎలా చదవాలంటే శోక్త విసర్గ ఉంది కదంటే విసర్గ తర్వాత షకారం వస్తే ఆ షకారం వచ్చి మీద ఉంటే గన షాకు షావత్ ఇచ్చినట్టుగా చెప్పాలన్నమాట షాకు షావత్ ఇచ్చినట్టుగా విసర్గ తర్వాత వేరే ఏం అక్షరం వచ్చినప్పుడు కూడా సారాని షాగాని ఏమన్నా నానండి అది విసర్గ వినపడుకోకుండా ఆ నెక్స్ట్ ఆల్ఫబెట్ కు ఇంకొక షాక్ షావత్తు సాక్ సావత్తు ఉన్నట్టుగా అలా గట్టిగా చేసి నిత్యశోక్త శరీరిణః షాక్ షావత్ ఇచ్చినట్టుగా నిత్యశోక్త శరీరిణః నిత్యస్యోక్త శరీరిణః అంతేనండి అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్ చెప్పండి మర్చిపోతున్నాను చెప్పండి తస్మాద్ ఉద్యస్య భారత అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత అదండి తస్మాత్ ప్లస్ ఉధ్యస్య రెండు కలిపితే తస్మాద్యుధ్యస్వ భారత సరిపోయింది ఇక్కడ అనాశినో అయిన తర్వాత ఇట్లా ఉంది కదా దీన్ని అవగ్రహం ఉంటాం దీన్ని అప్పుడు అక్కడ ఆ ఉంది అన్నట్టుగా లెక్క అనాశిన అప్రమేయ రెండు ఉన్నట్టుగా అక్కడ లెక్క అట్లా అవగ్రహం ఉంది ఇది ఎస్ తిప్పేసిన ఎస్ మాదిరిగా ఉంది కదా దాన్ని అవగ్రహం అంటాం దాన్ని అనాశిన అప్రమేయ అని అర్థం అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఊరికే మొదట ప్రతిపదార్థం చూస్తాం దీన్ని అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తా శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత భారత అనేది సంబోధన భారత అంటే అర్జున తర్వాత ఏమైపోతుందంటే అనాశినః అప్రమేయస్య అనాశినః అంటే నాశరహితమైనటువంటిది నాశము కానటువంటిది అప్రమేయస్య అంటే కొలవేదానికి సాధ్యము కానటువంటిది కొలుచుటకు సాధ్యము కానటువంటిది అపరిమితమైనటువంటిది అయినటువంటి నిత్యస్య అంతవంత ఇమే దేహ నిత్యస్య అంటే శాశ్వతమైనటువంటిది అటువంటి ఏమిటిది శరీరిణ అంటే శరీరం ఉన్నటువంటిది దేహం శరీరం ఉన్నటువంటిది ఏది శరీరంలో ఉన్నటువంటిది ఏది అంటే శరీరీ అంటాం కదా మనం దేహి అని ముందు ఒక క్లాస్ చెప్పుకున్నాం దేహి అంటే ఎవరు దేహము అంటే ఏమి శరీరీ అంటే ఏమి శరీరము అంటే ఏమి శరీరము అంటే మన బాడీ ఈ శరీరంలో ఉండేటువంటిది చైతన్య వస్తువు ఏమి శరీరి దేహము దేహి ఇక్కడ శరీరిణ అంటే అది షష్ఠీ తత్పురుషం ఇది అంటే షష్ఠీ తత్పురుషంలో వాడినారు దీన్ని దేహము యొక్క శరీరం జీవాత్మ యొక్క అని లెక్కేసుకోవచ్చు శరీరి యొక్క ఏమి
శరీరి అంటే దేహమునందున్న జీవాత్మ యొక్క ఇమే దేహాహ. ఇమే దేహాహ అంటే ఈ దేహములన్నీయు. ఇమే అంటే ఈ అని, ఇదం అంటే ఇది అని, ఇదం ఇమౌ ఇమే అంటాం అనమాట. ఇమే అంటే ఇవన్నీ అని. ఇమే దేహాహ ఈ దేహములన్నీ అంతవంతః. అంతవంతః అంటే ఏమిటంటే అంతము కలిగి ఉన్నటువంటివి, అంటే నశించిపోయేటువంటివి. అంటే ఈ శరీరములో ఉన్నటువంటి నిత్యుడైనటువంటి అప్రమేయమైనటువంటి అనాశమైనటువంటి శరీరి యొక్క దేహాల్లో, ఇక్కడ శరీర అని ఒకటి 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 చెప్తున్నాడు, ఇక్కడ సింగులర్ లో చెప్తున్నాడు. ఇక్కడ ఇమే దేహాహ అని చెప్తున్నాడు అనమాట. శరీరిణ అంటే ఒక జీవాత్మ యొక్క శరీరములు అంటున్నాడు అనమాట. అంటే ఎన్నో శరీరములు. ఇమే దేహాహ అంతవంతః అంటే అంతము కలిగి ఉన్నవి అని ఉక్త చెప్పబడినవి. ఉక్తాహ అంటే చెప్పబడింది. ఎవరితో చెప్పబడింది అంటే దీన్ని వేదములో ఉందంటే ఇది ఇది ఈ అంతవంత ఇమే దేహాహ అన్నది వేద ప్రమాణం ఉంటుంది. దీన్ని ఉక్తాహ చెప్పబడినవి మనం చెప్తుంటాం కదా, ఇట్లా చెప్పబడింది అంటాం. ఎవరు చెప్పారో మనకు తెలియదు అనమాట. కానీ ఇక్కడ ఉక్తాహ అంటే ఇక్కడ వేదముల చేత చెప్పబడింది. తస్మాత్ కాబట్టి తస్మాత్ యుధ్యస్వ భారత. ఓ భారత యుధ్యస్వ యుద్ధం చేయుటకు సిద్ధముగా ఉండుము అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంతే శ్లోకం. అయితే దీంట్లో ఇది ఒక విలక్షణమైనటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పేటువంటి మా భగవద్గీతలోనే ఏం చెప్తారంటే మనకు 2వ చాప్టర్లో 11వ శ్లోకం నుంచి సుమారు 20 శ్లోకాల వరకు ఏం చెప్తారంటే మొత్తం వేదాంతం అంతా, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వేదాంత సారమంతా అక్కడ ఉంది అని చెప్తారు. వేదాంతం అంతా అంటే అది అంతా మొత్తం మనము బాగా గ్రహించితే అంతకన్నా వేదాంతం ఇంకొకటి లేదు అని చెప్పేసి ఆ 20 శ్లోకాలు మాత్రం. అదంతా చెప్పిన తర్వాత ఏం చెప్తారంటే అది అంతవరకు చెప్పేటువంటి దాంట్లో ఏమైపోతుందంటే నేను అంటే ఆత్మకు పరమాత్మకు అభేదత్వం, అంటే ఏం భేదం లేదు. నేను ఆ దేవుడు ఒకటే అన్నట్టు. దేవుడు అంటే ఏమిటంటే దేవుడు అంటే పరమాత్మ ఆత్మతత్వమే, అంతా ఆత్మతత్వమే, అంతా చైతన్య స్వరూపమే. ఇక్కడ ఉన్నటువంటి చైతన్య స్వరూపమే ఇంకొక చోట ఉంటుంది, మరొక చోట ఉంటుంది, కొండలో ఉంటుంది, గుట్టలో ఉంటుంది, రాతిలో ఉంటుంది, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది. ఆత్మ స్వరూపమే పరమాత్మ తత్వము, అది రెండు ఒకటే అన్నట్టుగా 20 శ్లోకాలు అలా చెప్తారు అనమాట. ఎందుకంటే 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడి యొక్క బోధ స్టార్ట్ అవుతుంది. 20 శ్లోకాలు అలా అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే, కానీ మనము ప్రపంచంలో చూసేటువంటి మనుషులు ఎలా ఉంటారంటే అందరూ వేదాంతాన్ని అర్థం చేసుకునేదానికి శక్తి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఒకేసారి చెప్పేసి అక్కడ దేవుడు అయినా నేను అంతా ఒకటే, చైతన్య స్వరూపం ఒకటే అని ఇంత జోరుగా మనం ఒకేసారి చెప్పేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే చాలా మంది దాన్ని ఇదేమిటబ్బా ఇది వేదాంతం ఇది అని అనుకుంటారనమాట. ఎందుకంటే మనము బయట ఉన్నదంతా ద్వైతమే ఉంటుందన్నమాట. దేవుడు నేను, దేవుడి కన్నా నేను చిన్న, అది దేవుడు గొప్ప, ఇలాంటి భావనలు మనకి ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఏమైపోతుందంటే అది కుదరదన్నమాట. అందువల్ల ఏమైపోతుందంటే సాధారణ వ్యక్తులు కూడాను అలా తీసేయకూడదు కదా. వాళ్ళను అందరికీ ఇదే చెప్తే అందరికీ అదే దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండకపోవచ్చు, అందులో ఆసక్తి కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు వినడానికి ఆసక్తి కూడా ఉండకపోవచ్చు. అందువల్ల ఏం చేశారంటే మళ్ళీ ఒక 20 శ్లోకాలు కర్మయోగం గురించి చెప్తారనమాట. కర్మయోగం ఏం చెప్తారంటే, కర్మయోగం అంటే నీవు కర్మను చేయాల్సిందే, ఇటున్నప్పటికీ కూడాను కర్మం చేస్తూ ఉండు. కర్మం చేసేటువంటి సమయంలో నీవు ఎలా ఉండాలంటే, నీవు ఫలాపేక్ష రహితంగా కర్మం చేస్తూ ఉండు, అప్పుడు నీకు చిత్తశుద్ధి అనేది వస్తుంది అని దాన్ని చెప్తారనమాట. అదేం తర్వాత ఏం చెప్తారంటే, ఎందుకంటే ఇక్కడ ఈ వేదాంతం చెప్పే సమయంలో నిరాకార బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మని గురించి చెప్తారు. నిరాకార బ్రహ్మ అంటే ఏమిటండి? నిరాకార బ్రహ్మం అంటే ఈ చైతన్య వస్తువుకు ఒక ఆకారం లేదు, ఒక చైతన్యం అంటే ఒక స్పిరిట్ అన్నమాట, అంతే. అది కాన్షియస్నెస్ అంటాం అనమాట. ఆ కాన్షియస్నెస్ ఒక రూపం లేదు, ఒక రంగు లేదు, ఒక ఆకారం లేదన్నమాట. అది ఇక్కడ చెప్తాం ఈ 20 శ్లోకాల్లో. తర్వాత 20 శ్లోకాల్లో ఏం చెప్తామంటే, అలా అర్థం కానటువంటి వాళ్లకు దేవుడు అంటే ఏమీ లేదు, చైతన్య స్వరూపం ఉంటే ఎలా ఇమాజిన్ చేసుకునేది. అందుకోసం అక్కడేం చెప్తామంటే సగుణ రూపము అంటాం అనమాట. సగుణ రూప బ్రహ్మ అంటాం అక్కడ. ఇక్కడ నిర్గుణ రూప బ్రహ్మ, నిర్గుణ రూప బ్రహ్మ అని చెప్పి అలాంటి వాళ్లకు, అంటే కొద్దిగా వేదాంతం అర్థం కానటువంటి వాళ్ళకు, తక్కువ లెవెల్ వాళ్లకు ఆ సగుణ రూప బ్రహ్మ అని చెప్పి అక్కడ నీవు కర్మం చేసేటప్పుడు ఇలా చేయి అని చెప్పేసి తర్వాత ఏం చెప్తారంటే చిత్తశుద్ధి రాని అని చెప్పేసి తర్వాత 20 శ్లోకాల్లో అంతా ఏం చెప్తారంటే, ఈ రెండు సమన్వయం చేసుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే వేదాంతము బాగా అర్థం చేసుకునేసి జీర్ణించుకొని, వేదాంతం అర్థం చేసుకునేది కదా, అర్థం చేసుకోకుండా జీర్ణించుకున్నటువంటి వాడు, వేదాంతాన్ని జీర్ణించుకున్నటువంటి వాడు
తర్వాత కర్మను అలా చేసేటువంటి వాడు. ఎందుకంటే మనం మనిషే పుట్టిన తర్వాత ఏదో కర్మ చేయాల్సి వస్తుంది. మనకి ఇష్టం ఉండి లేకపోయినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అలా చేసేటువంటి సమయంలో మనకు ఎలా ఉండాలి అని చెప్పి కర్మయోగము చెప్పి, ఈ కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని రెండిటినీను ఆకళింపు చేసుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు అనేదాన్ని స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఇంకొక 20 శ్లోకాలు, 30 శ్లోకాలు చెప్పి, ఓ 47 శ్లోకాలు, 50 శ్లోకాలకు ఈ రెండవ అధ్యాయం 72 శ్లోకాలు ఉన్నట్టుగా ఉంది. అది ముగిసిపోతుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది. అయితే దీంట్లో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ దేహి అన్నటువంటికి దేహము అన్నటువంటి దానికి భేదమేమి? శరీరి అంటే ఏమి? శరీరము అంటే ఏమి? రెండిటికి భేదం గురించి చాలా చెప్తున్నాడన్నమాట. ఇక్కడ ఏం చెప్తా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దృష్టాంతం అంటే ఒక ఎగ్జాంపుల్. ఎలా ఉందంటే, మనకు ఎన్నో ఒకటి నాకు ఒక రకమైన కార్ ఉంటుంది. మీకు ఒక రకమైన కార్ ఉంటుంది. ఇంకొకరికి ఇంకో రకం కార్లు ఉంటుందనుకోండి. ఎన్నో రకమైనటువంటి కార్లున్నాయి. అన్ని కార్లు అంటే ఈమె దేహాహ అన్నారు కదా! ఇక్కడ శరీరములో ఉన్నట్టు. అలా ఎన్నో బాడీ పార్ట్‌లు ఉన్నటువంటి కార్లు ఉన్నాయనుకోండి. ఎన్నో ఇక్కడ కొన్ని కార్లు లక్షలాది కార్లుంటాయి మన దేశంలో. అన్ని కార్లున్నాయి. కానీ కార్లను మనం ఏమనుకుంటాం దాన్ని ఇట్ ఈస్ అన్ ఆటోమొబైల్ అనుకుంటాం. అంటే దాని పాటికి అది పోతుంది అనుకుంటాం. దాని పాటికి అది పోతుంటుంది కదా! కారు వెళ్ళిపోతుంటుంది. కానీ దాని పాటికి అది వెళ్తుందా? అని బాగా యోచన చేస్తే వేదాంతంలో ఇలాంటి చర్చ మీమాంస అంటాం దీన్ని. మీమాంస అంటే చర్చ. అలాంటి చర్చ వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, ఇట్ ఈస్ అన్ ఆటోమొబైల్ కాబట్టి అది వెళ్తుంది అనుకుంటాం. కానీ అది వెళ్ళలేదండి. ఎందుకంటే పెట్రోల్ పోస్తూనే ఉండాలి దానికి. పెట్రోలో, డీజిలో ఏదో ఒకటి పోస్తూనే ఉండాలన్నమాట. ఆ శక్తి ఉంది కదా! ఆ శక్తి దాన్ని పెట్రోల్ గాని, డీజిల్‌ని గాని మనం శక్తి అంటాం అనుకోండి. ఆ శక్తి ఏమంటే ఏకత్వం. ఒకటే ఉంటుందన్నమాట శక్తి. ఈ కార్లేమో రకరకాల కార్లు ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటుంది. బెంగుళూరులో ఒకటుంటుంది. హైదరాబాద్‌లో కొన్ని కార్లుంటాయి. ఢిల్లీలో అన్ని కార్లు ఎక్కడెక్కడో ఉంటాయన్నమాట. కానీ శక్తి ఏమి ఒకటే శక్తి అన్నమాట. ఒకే శక్తి. మరి మీరనొచ్చు పెట్రోల్ వేరే, డీజిల్ వేరే కదా! అని చెప్పేసి. అలా అనుకునేదానికి లేదంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పడము ఒకటి అని అర్థం చేసుకోవాలి. రెండోటేమిటంటే పెట్రోల్ గాని, డీజిల్ గాని అదే అనుకోండి. పెట్రోల్ గాని, డీజిల్ గాని ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ గాని, డీజిల్ నుంచి రావాలంటే మొదట ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే సూర్యశక్తి నుంచి ప్రారంభమైంది. ఎట్లా సూర్యశక్తి నుంచి అంటే సూర్యశక్తి ఉన్న దాని వల్ల ఏదో సింథసిస్ జరుగుతుంది. అడవుల వల్ల ఫోటోసింథసిస్ జరిగి అడవులు వృద్ధిలోకి వస్తాయి. ఎప్పుడో ఏదన్నా భూకంపం అలాంటిది వచ్చినప్పుడు ఆ అడవులన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అది బొగ్గుగా మారడం గాని లేకుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దిస్ ఇంధనంగా మారుతుంది. ఆ ఇంధనంలో నుంచినే మనము పెట్రోల్ గాని, డీజిల్ గాని, ఇంకో గ్యాస్‌ని గాని మనం జనరేట్ చేస్తామనమాట. కాబట్టి మూలతత్వం ఏమిటి అంటే, వీటన్నిటికి మూలతత్వం సూర్యశక్తి అనేటువంటిది మూలతత్వం. ఆ సూర్యశక్తి నుంచి ఇవన్నీ వచ్చాయన్నమాట. పెట్రోల్ గాని, డీజిల్ గాని, ఇంకొకటి పవర్ గాని, లేకుంటే సోలార్ పవర్ గాని, ఇవన్నిటి కూడా మూలం వచ్చేసి సూర్యశక్తి. కాబట్టి సూర్యశక్తి అన్నటువంటిది ఈ కార్లనన్నిటిని నడిపిస్తుంది అని మనము ఒక అందాజుగా అర్థం చేసుకుంటే, అప్పుడేమైపోయింది ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ కార్‌లో ఉన్నటువంటి ఎలా ఉంటాయి? కార్‌లు అన్నటువంటివి మరి ఈరోజు నేను కొత్త కారు తీసుకొచ్చాననుకోండి ఇంటికి. తీసుకొచ్చింటే నిన్నటి రోజు నేను నెల ముందు ఆ కారు లేదనమాట. అంటే ప్రొడక్షన్‌లోనే లేదనమాట. ఇప్పుడు ప్రొడ్యూస్ అయింది అంటే కారుకి అది బర్త్. ఓ 15 ఏళ్ల తర్వాత దాన్ని నేను గుజరీకి వేసేసాననుకోండి వెళ్ళిపోయిందనుకోండి. 15 ఏళ్ల తర్వాత నాశనం అయిపోయిందనమాట. అంటే ఇది నిత్యత్వము లేదు దీనికి. నిత్యత్వం. ఏది కారు అన్నటువంటి దానికి నిత్యత్వం లేదనమాట. కానీ నిత్యత్వం దేనికుంది? పెట్రోల్‌కి నిత్యత్వం ఉందనమాట. పెట్రోల్ గాని సూర్యశక్తి అన్నటువంటిది ఉంది కదా! ఆ సూర్యశక్తికి నిత్యత్వం ఉంది. అది ఎలాగ ఉంటుంది? ఎక్కడా పోదనమాట. అది ఒకటనమాట. తర్వాత రెండవ రకంగా అర్థం చేసుకుంటే, ఈ కార్‌లన్నీను నిత్యత్వం లేదు. తర్వాత నా కారు అదే సమయంలో ఇంకొక ప్రదేశంలో ఉండేదానికి లేదనమాట. ఒకే కార్ ఇక్కడ ఉండే కార్ ఇంకో ప్రదేశంలో ఉండేటువంటి అవకాశం లేదు. ఆ కార్ ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. మా ఇంటిలో ఉన్నటువంటి కార్ మా నైబర్ ఇంట్లో అవకాశం లేదు. బ్రాండ్ ఉండొచ్చు అంతేగాని ఇదే కారు. సేమ్ నంబర్ ఉన్నటువంటి కార్ పక్కన ఇంట్లో ఉండడానికి అవకాశం లేదనమాట. అంటే అదేమైపోయిందంటే దీన్నేమంటారంటే పరిచ్ఛిన్నము అంటామండి దీన్ని. పరిచ్ఛిన్నము అన్నటువంటి ఒకటి వేదాంతంలో ఒక వర్డ్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలనమాట. పరిచ్ఛిన్నము అంటామనమాట. పరిచ్ఛిన్నము అంటే ఏమిటంటే దేశకాల వస్తు పరిచ్ఛిన్నము అంటామనమాట. దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే కారు ఉందనుకోండి. కారు దేశ పరిచ్ఛిన్నము అంటే ఏమిటి? ఈ దేశం అంటే ఏదో దేశం భారతదేశము, అమెరికా దేశం అలా కాదు అర్థం. తెలుగుదేశము,
అలాంటిగా అర్థం ఇక్కడ అనమాట. ఒక ప్రదేశము, ఇంకొక ప్రదేశము, దేశం అంటే. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వస్తువు అదే సందర్భంలో ఇంకొక ప్రదేశంలో ఉండేటువంటి అవకాశం లేదు. ఒక చోటే ఉంటుంది అంతే అది ఉంటే. అది పరిచ్ఛిన్నమైపోయింది. దేశతః అది పరిచ్ఛిన్నమైపోయింది. కాలతః పరిచ్ఛిన్నమైపోయింది. కాలతః అంటే భూతకాలంలో అది లేదు. ఒక 50 ఏండ్ల ముందు ఆ కారు లేదు. ఇప్పుడుంది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఉంది అని కూడా చెప్పమండి. వేదాంతంలో కనిపిస్తోంది. ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకొక 50 ఏళ్ల తర్వాత అది కనపడదు. అంటే ఏమిటి? నిత్యత్వం లేదనమాట. కాలముతో గూడాను అది ఏమైపోయింది? భిన్నత్వం వచ్చేసిందనమాట. దేశముతోనూ పరిచ్ఛిన్నమైపోయింది. కాలముతోనూ పరిచ్ఛిన్నమైపోయింది. కానీ దేశ కాలాలకు పరిచ్ఛిన్నం కాకుండా నిలిచినటువంటి శక్తి ఏది అంటే, ఆ శక్తి ఎప్పటికీ ఉందనమాట. ఆ శక్తి దేశంతో అంటే అన్ని దేశాల్లోనూ ఉందది. అన్ని కాలాల్లోనూ ఉంది. కారు పుట్టకముందు ఉంది. కారు పుట్టినప్పుడు ఉంది. ఈ కారు కనిపించేటువంటి సమయంలోనూ ఉంది. కారు అయిపోయిన తర్వాత కూడాను ఆ శక్తి అన్నటువంటిది అలాగే ఉందన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ దేహికి దేహము ఉన్నటువంటి సంబంధము అదే సంబంధము అని చెప్తారనమాట. దేహి ఎలా ఉంటాడు? దేహి అంటే ఎవరు? దేహములో ప్రతి ప ప కనిపిస్తూ, ప్రభాసిస్తూ దేహం అంటే దేహములో ప్రభాసిస్తూ, దేహం ఉండడానికి కారణమవుతూ, ఆ దేహాన్ని ఎప్పుడూ వీక్షించేటువంటి ఒక విట్‌నెస్ అతను దేహి. ఆ దేహి అక్కడ ఉంటాడనమాట. దేహంలో ఉంటాడనమాట. దేహము అన్నటువంటిది ఏమిటి? దేహము అన్నటువంటిది మనం చూసేటువంటి పంచభూతాత్మకమైనటువంటి బాడీ ఇది. ఈ బాడీ సెపరేట్. ఆ దేహి సెపరేట్. ఆ దేహి అనేటువంటిది చైతన్య స్వరూపం. అది పెట్రోల్ అనమాట. దానికి పెట్రోల్ గాని, గ్యాస్ గాని లేకుంటే సూర్యశక్తి గాని దానికి వినాశం లేదు. కానీ ఈ దేహం ఉంది గదా! ఈ దేహానికి ఎప్పుడు గూడాను ఆ నిత్యత్వం ఉండదనమాట. నిత్యత్వం ఉండదంటే అన్ని కాలాల్లోనూ ఇది ఉండదు. అన్ని దేశాల్లోనూ ఇది ఉండదు. అన్ని సమయాల్లోనూ ఇది ఉండదనమాట. ఒక చోట ఉంటే ఇంకొక చోట ఉండదు. అందువల్ల ఇదేమిటంటే ఇదంతా నిత్యత్వం లేనటువంటిది. ఈ దేహము అన్నటువంటిది కూడా అలా అర్థం చేసుకోవాలి అని చెప్తాడనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః. శరీరిణః అంటే ఏమిటంటే శరీరిణః అంటే శరీరీ అంటే శరీరములో ఉన్నటువంటి తత్వము, చైతన్య తత్వము. ఆ చైతన్య దానికి యొక్క అంటాం కదా! కిన్ యొక్క లోపల తెలుగులో చెప్తుంటాం. షష్ఠీ తత్పురుష సమాసం చెప్తుంటాం అనమాట. ఇక్కడ కూడా సంస్కృతంలో శరీరిణః అంటే ఆ శరీరి ధరించినటువంటి ఒక దేహము. అది శరీరిణః అంటే అది శరీరి. ఆ శరీరిణః ఆ శరీరికి ఉన్నటువంటి విశేషణాలు ఏం చెప్తారంటే నిత్యః. నిత్యః అంటే ఎప్పుడు ఉంటుందది. ఎప్పుడు ఉంటుందంటే సూర్యశక్తి కార్లకి ఎలా ఉంటుందో అలాగే ఉన్నటువంటి దేహాలన్నిటికీ చేరి ఇది నిత్యః ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. నిత్యంగా ఉంటుందంటే నిత్యము అంటే మనకు వేదాంతంలో అర్థం ఏమిటంటే నిత్యము అంటే ఎప్పుడు ఉండేది అని చెప్పేదాని బదులు అపరిచ్ఛిన్నమైనటువంటిది, పరిచ్ఛిన్నము కాకుండా ఉన్నటువంటిది. అంటే దేశ కాల వస్తుతః పరిచ్ఛిన్నము కాకుండా ఉండేటువంటి తత్వము అని టెక్నికల్‌గా మనం కొంచెం రాసుకోవచ్చు ఇట్లాంటి వర్డ్స్. దేశ కాల పరిస్థితులకు పరిచ్ఛిన్నం కాకుండా ఉండేటువంటి నిత్యత్వం ఉంది. అది నిత్యం అన్నమాట. ఈ శరీరి యొక్క నిత్యత్వం ఉన్నటువంటి ఏమది? ఆ నిత్యత్వం ఉంది. అప్రమేయం అంటే ఇక్కడ ఉంది. అప్రమేయస్య అంటే ఏమిటి? అప్రమేయం అంటే ప్రమేయము అంటే అంటే నాలెడ్జ్ అని. జ్ఞానము అంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్‌కి అందుకునేటువంటి వీలుడైనటువంటి గొప్పదనమాట. కొలమానం చేసేటువంటి వీలు కానటువంటి గొప్పదనమాట. అది ప్రమేయం అన్నమాట దాన్ని. అప్రమేయస్య అంటే అది కొలిచేదానికి వీలు కానటువంటి వస్తువు అన్నమాట. ఏది? ఈ శరీరి అంటే ఏమి? ఆత్మ అనుకోండి. శరీరి అంటే ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ. అంటే శరీరాన్ని శరీరంలో ప్రభవిస్తూ శరీరంలోనే ఉండి చైతన్యాన్ని చేసి శరీరంలో కల్పిస్తూ ఆ శరీరం పారాడేదానికి పనిచేసేదానికి కారణమైనటువంటి చైతన్య వస్తువుగా అందులోనే ఉండి ఆ శరీరాన్నే అది చూస్తూ ఉన్నటువంటి ఒకానొక చైతన్య స్వరూపం అనమాట. ఆ చైతన్య స్వరూపం శరీరి. ఆ శరీరిణకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ నిత్యత్వం ఉంటుంది. అప్రమేయత్వం ఉంటుంది. అప్రమేయం అంటే దాన్ని కొలవడానికి వీల్లేదనమాట. అది పెద్దదా, చిన్నదా అని చెప్పడానికి వీల్లేదనమాట. ఎందుకు కొలవడానికి వీల్లేదండి అంటే మనకు ఇది పెద్ద ఆత్మన, చిన్న ఆత్మన.
ఎలా కొలవడము? కుదరదనమాట. ఎందుకు కుదరదు అంటే అప్రమేయం అది. ఎందుకు కుదరదంటే కొండలో ఉన్నప్పుడు అది ఉంటుంది. చిన్న దోమలోనూ ఉంటుందనమాట ఆత్మ అన్నటువంటి పదార్థం. దాన్ని కొలవడానికి వీల్లేదు. కొలవడానికి ఎందుకు వీల్లేదు అంటే అది పెద్దదా? చిన్నదా? తెలుసుకోవాలంటే దానితో సమానమైనటువంటి ఇంకొక వస్తువు ఏదైనా ఉండాలనమాట. దీనికన్నా పెద్దదా? దీనికన్నా చిన్నదా? అని. ఒక కంపారిటివ్ చేసేటువంటి ఒకానొక వస్తువు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కొలవడానికి సాధ్యమవుతుంది. లేకపోతే కొలవడానికి సాధ్యం కాదనమాట. ఇప్పుడు చిన్న గీత, పెద్ద గీత తిమ్మరసు కథ చెప్పుకుంటుంటాం కదా మనం. తిమ్మరసు కథ ఏం చెప్పుకుంటామంటే ఏదో ఒక తిమ్మరసు చిన్నప్పుడు చిన్న పిల్లవాడిలా ఉండేవాడంట. ఉండే సమయంలో స్కూల్‌లో చదివేటువంటి సమయంలో మరి ఇక్కడ ప్రతిభాశాలి అయినటువంటి ఎవరన్నా కుర్రవాడు ఉంటే కనుక్కుందాం అని చెప్పేసి ఆ ఊరు రాజు ఎక్కడో వేరే ఊరు రాజు ఎవరో దండోరా ఏస్తాడంట. ఒక గీత గీచి పలక మీద మనకంతా తెలిసిన కథే ఇది. పలక మీద ఒక గీత గీచి, ఈ గీతను తుడపకుండా చిన్నగా చేసినటువంటి వాడినికి మేమింత గొప్పగా చదివించి వాడిని మా మంత్రి పదవికి తీసుకుంటాము అని ఆయన ఎవరో ప్రకటిస్తారంట. ఎవరు విజయనగర రాజు. అది అట్లా అట్లా వస్తుందంట. ఈయన చంద్రగిరిలో ఉంటా అంటే ఎవరు తిమ్మరసు. తిమ్మరసు చంద్రగిరిలో చదువుకుంటూ ఉంటాడంట. అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నెన్నో స్కూల్‌లు ఎన్నెన్నో పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి చివరికి ఆ స్కూల్‌కొస్తుందంట. అప్పుడు ఇది ఎలా తుడపకూడదు చిన్నగా చేయాలి దాన్ని. అప్పుడు ఎలా చేయాలా? తుడపకుండా చిన్నగా చేయాలంటే ఆయన ఏం చేస్తాడంట అంటే తిమ్మర్సి చిన్న పిల్లోడంట. చిన్న పిల్లవాడు అది అలా చూస్తూనే ఆయన వెళ్లి ఆ బోర్డ్ మీద ఏం చేస్తాడంట అంటే దాని పక్కన ఒక పెద్ద గీత గీస్తాడంట. పెద్ద గీత గీసినప్పుడు పెద్ద గీతతో దీన్ని కంపేర్ చేస్తే ఇది చిన్నగయిపోతుందంట. తుడవలేదు. ఆ గీతను తుడవకుండా వేసినటువంటి గీతను ఒక లైన్‌ను తుడుపుకోకుండా దాని పక్కన ఒక పెద్ద గీత గీస్తే ఆ పెద్ద గీత పక్కలో ఈ చిన్న గీత అయిపోయిందంట. సో, అలా ఇప్పుడు చిన్న గీత అయిపోయింది. అందువల్ల వెంటనే అతన్ని విజయనగరం తీసుకున్నారు అని చెప్పేసి మనకు విజయనగర సామ్రాజ్య కథలో వస్తుందన్నమాట. మరి ఇక్కడ ఏం చెప్తారంటే అప్రమేయస్య ఇతను కొలవడానికి వీలు లేదన్నమాట ఆత్మను. ఎందుకు కొలవడానికి వీలు లేదు? శరీరి ఎందుకు కొలవడానికి వీలు లేదంటే, ఆ శరీరి మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అంతటా వ్యాపించుంటుందన్నమాట. అంతటా వ్యాపించుంటుంది. అన్ని జీవాత్మల్లోనూ ఉంటుంది. అన్ని పదార్థాల్లోనూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఉంటుందన్నమాట అది. అలాంటిది ఆ చైతన్య స్వరూపం ఉన్న దాని వల్లనే ఈ జగత్తంతా ఉంటుందనమాట. జగత్తంతా పరవేడై ఉంటుందది. అలాంటి దానికి దానితో సమానమైనటువంటి ఇంకొక అస్తిత్వం ఉన్నటువంటి ఒకానొక శక్తి ఇంకొకటి లేదనమాట. అందువల్ల దానితో దీన్ని కంపేర్ చేయడానికి వీల్లేదు కాబట్టి దీన్ని కొలవడానికి వీల్లేదనమాట. అప్రమేయస్య. అంటే ప్రమేయం ఉంటే ఆ ప్రమేయం గురించి ఇంకొక మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ కూడా చెప్తాను నేను దీన్ని. ప్రమేయం గురించి చాలా ఉందనమాట చెప్పడానికి. అప్రమేయస్య. అనాశినః తర్వాత నాశనము లేనటువంటిదన్నమాట. ఈ 3 తత్వాలు శరీరికి సంబంధించినటువంటివి. కానీ దేహం ఉంది గదా! దేహం ఉందనేది మన శరీరం బాడీ. ఈ దేహానికి చెప్పేటువంటివేమి 3 గుణాలు చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి అంతవంతః ఇవి నాశనం అయిపోయేటువంటివి. కదా! నాశనం అయిపోతాయి గదా! మనకు తెలుసనమాట. ఈ రోజు ఉన్నటువంటిది దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి అని మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నామనమాట. సో, అది అలా వెళ్ళిపోతుంటుందనమాట. అంతవంతః వెళ్ళిపోయేటువంటివి. రెండోది చూడండి ఇక్కడ ఇమే అన్నాడు. ఇమే అంటే సాధారణమైనటువంటి అర్థం ఏమిటంటే ఈ దేహములు. ఇమే దేహాః అంటే ఈ దేహములు అంతే అర్థము. కానీ దీనికి వ్యాఖ్యాతలు ఏం రాస్తారంటే ఇమే అంటే ఇదం అంటే ఇది. ఇమౌ అంటే ఈ 2. ఇమే అంటే ఇవన్నీ. ఇవి ఇ ఇది ఇవన్నీ దేహాలు. ఇమే అని అన్నారు అంటే ఇవన్నీ అని చెప్తున్నాడనమాట. ఎవరు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. అంతవంత ఇమే ఇవన్నీ అంతవంతః. ఇవన్నీ అంటే ఏమవన్నీను? దేహాలనుకోండి. ఈమె అని చెప్తున్నాడంటే ఈ ఇదం నుంచి వచ్చినటువంటి వర్డ్ అనమాట అది. ఇదం అంటే థిస్‌నెస్ గురించి చెప్తున్నాడనమాట. థిస్‌నెస్ అంటే నేనిప్పుడు చెప్తాననుకోండి. ఈ ఈ ఫోను నాది అంటాననుకోండి. ఇది నాది అంటారనుకోండి. ఇది నాది అంటే ఇది నేను కాదు కదా! అది వేదాంతం అట్లాగా ఉంటుందనమాట. ఈ పుస్తకము నాది అని చెప్తాననుకోండి. పుస్తకము వేరే, నేను వేరే. ఈ చెయ్యి నాది అంటాననుకోండి అప్పుడు. అలాగే కరోలరీ అంటే దాని మాదిరిగా మనం తీసుకురావాలన్నమాట. తీసుకొనొస్తే ఈ ఈ ఫోను నాది అన్నప్పుడు, నేను ఈ ఫోను కాదు, ఈ ఫోను నేను కాదు. కదా! ఈ కంఠద్దాలు నాది అని నేను చెప్పినానంటే, కంఠద్దాలు వేరే, నేను వేరే. నేను ఈ చెయ్యి నాది అంటాననుకోండి. చెయ్యి నాది అంటే, నేను వేరే, ఈ చెయ్యి వేరే. ఈ కన్ను నాది అంటాను. అంటే ఆ కన్ను నాది కాదు, నేను వేరే, కన్ను వేరే. ముక్కు నాది అది వేరే, ఇది నేను వేరే. అప్పుడేమైపోయింది? చివరికేమైపోయింది? శరీరము ఇది అని చెప్తున్నామంటే, దేహాహ అంటే ఈ శరీరములన్నీ అని చెప్తున్నామంటే, ఈ శరీరములన్నీ నేను కాదు. కదా!
కాబట్టేసేసి అక్కడే ప్రూవ్ అయిపోతుంది. నేను అనేది శరీరము కాదు అని ఇక్కడే ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి ఈ నిత్యత్వము లేనటువంటి ఈ దేహములన్నీ అంతవంతః అనేది ఒక అడ్జెక్టివ్. ఇదం నుంచి వచ్చినటువంటి ఇమే కూడా ఒక అడ్జెక్టివే అంటారనమాట దీనికి. అడ్జెక్టివ్ అంటే ఏమిటంటే దేహాలకు ఇది అడ్జెక్టివే అంటారనమాట. అడ్జెక్టివ్ అంటే ఇవన్నీ అంటే ఇవి నేను కాదు. నాకు సంబంధించినటువంటి నాతో విలక్షణమైనటువంటివి ఇవి. అవి అన్నమాట దేహాలు. దేహాహ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ శరీరిణః అంటున్నాడనమాట. ఒక్క శరీరి కానీ దేహాహ ఎన్నో దేహములు అన్నమాట. ఎన్నో దేహములు అంటే ఎన్ని దేహములు ఉన్నప్పటికీ కూడాను అన్నిటిలోనూ వ్యాపించినటువంటి శరీరి ఒక్కడే. శరీరి అంటే ఆత్మతత్వం ఒక్కటే అని చెప్పడానికి కోసం దానికి 3 గుణాలు, దీనికి 3 గుణాలు చెప్తున్నాడు అనమాట. శరీరీకి ఒకవైపు, శరీరం ఒకవైపు తీసుకుంటే శరీరానికి 3 గుణాలు చెప్తున్నాడు. ఏమిటి గుణాలు? శరీరము చెప్తున్నటువంటి 3 గుణాలు ఏమిటి? అంతవంతః అంటే ఎండ్ అయిపోయేటువంటివి. అంతవంతః అంటే శాశ్వతమైనటువంటివి కాదు, అంతమైపోయేటువంటివి. ఇమే అంటే ఇవి అంటే నేను కానివి, నాకన్నా విలక్షణమైనటువంటివి. దేహాహ అని చెప్తున్నాడంటే దీన్ని అనేకత్వం చెప్తున్నాడు అనమాట. దేహాహ ఎన్నో దేహములు అనమాట. ఎన్నో దేహముల్లో వ్యాపించినటువంటి ఆ చైతన్య స్వరూపం ఒకటే అన్నమాట. అది అందుకోసం ఈ 3 విశేషణాలు ఇక్కడ చెప్పి దీనికి శరీరీకి ఏం చెప్తున్నాడు? శరీరిణ అంటే శరీరం ఉన్నటువంటి వస్తువు, ఆ చైతన్య పదార్థానికి ఏం చెప్తున్నాడు? నిత్యము, అనాశనము, అప్రమేయము చెప్తున్నాడు. ఈ 3 ఉన్నాయన్నమాట దీనికి. ఈ 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ ప్రమేయము ఉంది కదా, ఈ ప్రమేయాన్ని గురించి కాస్త ఎక్కువ తెలుసుకోవాలన్నమాట. దీనికి పుస్తకం ఉంటే మీరు చిన్నగా రాసుకోవచ్చు అనమాట దీన్ని ఏదైనా ఒకటి. ఎందుకంటే దీని టెక్నికల్ వర్డ్ ఎప్పుడు వస్తుంటుంది అనమాట. ప్రమేయము అంటే ఏమిటండి? ప్రమ అంటే నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ అనమాట. కన్ను నుంచి గాని, ముక్కు నుంచి గాని, చెవి నుంచి గాని, స్పర్శ నుంచి గాని, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా. 5 జ్ఞానేంద్రియముల నుంచి మనము జగత్తులో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని మనము పర్సీవ్ చేస్తున్నాము, చూడగలుగుతున్నాం, దాన్ని తెలుసుకోగలుగుతున్నాం దాన్ని కదా. దీన్ని ఏమంటారంటే కన్నుతో చూసి నేను చూసినది మాత్రమే నేను నిజం అనుకుంటాను అంటాడు అనుకోండి ఎవరైనా. అంటే అది ప్రత్యక్ష ప్రమాణము అంటాం అనమాట. ప్రత్యక్ష ప్రమాణం అంటే మీ ముక్కుతో నేను వాసన చూశాను కాబట్టి అది మంచి వాసన చెడ్డ వాసన తెలుసుకోగలిగినాను కాబట్టి నేను నమ్ముతున్నాను అంటే ప్రత్యక్ష ప్రమాణం. అది ప్రత్యక్ష ప్రమాణం ఉంటాం అంటే కన్నుతో గాని, ముక్కుతో గాని, నోటితో నాలుకతో గాని, లేకపోతే స్పర్శతో గాని, చెవితో గాని తెలుసుకొని నేను నిజము నేను నమ్ముతున్నాను అంటే దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం కాకుండా ఇంకొన్ని ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రమాణాలు వేదాంతులు అంగీకరిస్తారనమాట. ఆ ప్రమాణాలు ఏమి కింద నోట్స్ లో రాశాను నేను, ఒకసారి చూసేయండి మేడం. చూడండి, యథార్థ జ్ఞానస్య సాధనం ప్రమాణం అంటామంటే అంటే ఏమిటంటే ప్రమాణం అంటే ఏమిటంటే యథార్థ జ్ఞానము. యథార్థ జ్ఞానం అంటే ఒక వస్తువు యొక్క పూర్తి తత్వాన్ని అంతా తెలుసుకోవాలన్నమాట. ఒక వస్తువు అంటే దాని యొక్క ఏమంటారంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, దాన్ని అన్నీ మనం తెలుసుకోగలిగితే కన్నా దాన్ని యథార్థ జ్ఞానస్య సాధనం ప్రమాణం. అంటే జ్ఞానము. ప్రమాణం అంటే ఏమిటంటే యథార్థ జ్ఞానం తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధనం. ఏది? కన్ను గాని సాధనము, ముక్కు, చెవి, ఇవన్నీ యథార్థ జ్ఞానస్య సాధనం. ఈ 5 కాకుండా ఇంకా కొన్ని ఉంటాయండి. అవి ఏమిటంటే మనము ఈ కన్నుతో ఏమో ఒక వస్తువుని చూస్తాము, చెవితో ఏమో ఒక శబ్దాన్ని వింటాము, నాలుకతో ఒక దాన్ని యొక్క దాన్ని రుచిని మనం తెలుసుకోగలుగుతాము. కానీ కొన్ని ఉంటాయంటమాట. రాగము, ద్వేషము అన్నమాట. కోపం ఎంత ఉంది వాడికి అలా తెలుసుకోలేము అనమాట. మామూలుగా ఈ కన్నుతో గాని, ముక్కుతో గాని, చెవితో గాని తెలుసుకోలేము అనమాట. దానికి మనస్సు అనేటువంటిది కావాలన్నమాట. బుద్ధి, మనస్సు. సో అవి దాంతో కూడా కలుపుకుంటే ఏమైపోతుందంటే వీటన్నిటిని ఏమంటే ప్రమాణ సాధనాలు అంటాం అనమాట. ఈ పంచ జ్ఞానేంద్రియములు మనస్సును చేరిస్తే ప్రమాణానికి కావలసినటువంటి ప్రమాణం చేసేటువంటి ప్రమాణం అంటే ఏమిటంటే ఈ యథార్థ జ్ఞానం తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధనము. ఆ సాధనాలు 6 అని చెప్తారనమాట. ఈ 6తో మనం పర్సీవ్ చేసి అంటే చూసి ఎస్ అనుకునేసేసి దాన్ని నమ్మితే దాన్ని ప్రత్యక్ష ప్రమాణం ఉంటామండి. రెండవది వచ్చేసి అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏమిటంటే ఒకసారి కంటికి కనబడితే చెవుతో వినబడదు, ఏమి వినబడదు అనమాట. ఎక్కడో వెళ్తుంటాము, కొండ పక్కన నుంచి పొగ వస్తూ ఉంటుంది, పొగ చూస్తాము,
పొగ చూస్తే ఏమైపోతుందంటే, పొగ చూసి అక్కడ నిప్పు ఉంటుంది అని తెలుసుకుంటాం అనమాట. నిప్పును మనం చూడలేదు. అయినప్పటికీ కూడా మనం తెలుసుకుంటాం ఉంది అని. దీన్ని అనుమాన ప్రమాణం అంటాం అనమాట. అనుమానం అంటే తెలుగులో ఉన్న అనుమానం వేరే, సంస్కృతంలో ఉన్నటువంటి అనుమానం వేరే. తెలుగులో అనుమానం అంటే ఏమంటే డౌట్. కానీ సంస్కృతంలో అనుమానం ఉంటే ఊహ. ఊహ అంటాం అనమాట. అనుమాన ప్రమాణం. పొగను గురించి అది. తర్వాత శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణము ఆప్తవాక్య ప్రమాణం అంటాము దీన్ని. ఆప్తవాక్య ప్రమాణం అంటే ఎవరో బాగా తెలుసుకునేటువంటి పెద్దవాళ్ళు బాగా తెలుసుకొని ముందుగానే వాళ్ళది ఇది ఇలా ఉంటుంది అని చెప్తే, మరి వాళ్ళంతా అంతా ఎన్నో ఏళ్ళు కష్టపడి వాళ్ళు తెలుసుకున్నారు కదా! అది వాళ్ళు చెప్పిండేది తప్పు కాదు అని దాని నుంచి తెలుసుకునేసి ఇది నిజం అనుకునేటువంటి దాన్నొచ్చేసేసి ఆప్తవాక్య ప్రమాణం అంటామనమాట దీన్ని. ఉపమాన ప్రమాణం అంటే ఏమిటంటే, ఒక ఉపమానాన్ని చూపించేసేసి, అరే మనం ఏం చేస్తామంటే ఎక్కడికో ఒక అడవికి వెళ్తాం. అడవికి వెళ్ళినప్పుడు ఏదో ఒక జంతువుని చూస్తామనమాట. ఉపమాన ప్రమాణం ఏమిటంటే, ఇంట్లో మా అమ్మగారు ఇలాంటిదే అమ్మగారు తెచ్చిచ్చినారు. దీని మాదిరిగానే ఉంది. అది కుక్కరా? ఇది కుక్క అంటాం. కుక్క ఆఫ్‌కోర్స్ మనం చూసింటామనుకోండి. ఏదైనా కొత్త జంతువు అనుకోండి. కొత్త జంతువు రైనోసరస్ అనుకోండి. ఆ రైనోసరస్ బొమ్మ చూసింటాం. అడవిలోకెళ్తే రైనోసరస్ కనిపించింది. ఉపమాన ప్రమాణం. అరే! నేను అది చూసాను. కాబట్టి ఇది రైనోసరస్సే అని చెప్తామనమాట. అది ఉపమాన ప్రమాణం అన్నమాట. ఉపమానం ద్వారా చెప్పేటువంటిదనమాట. తర్వాత అర్థాపత్తి అంటామనమాట. అర్థాపత్తి అంటే వాచ్యంగా చెప్పకపోయినప్పటికీ కూడా ధ్వని వల్ల విషయాన్ని బోధపరచడం అర్థాపత్తి అంటామనమాట. ధ్వని వల్ల అంటే ఏమిటంటే, ఎగ్జాంపుల్ రాశాను నేను. ఫలానా వ్యక్తి పగలు భోజనం చేయడు అంటే ఏమి అర్థము? రాత్రి భోజనం చేస్తాడు అని తెలుసుకోవడం అనమాట. దీన్ని అర్థాపత్తి అంటామనమాట. ఇలాంటి కొన్ని ప్రమాణాలు ఇచ్చారండి. ఈ ప్రమాణాలకు అందనటువంటి వస్తువు ఆత్మ అంటాడనమాట. మామూలుగా ఈ ప్రమాణాలతో వివిధ జగత్తులో ఉన్నటువంటి వివిధ వస్తువులను తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రమాణాలు. ఈ ప్రమాణాలన్నిటిని ఏమిటి? ప్రమాణేన యత్ జ్ఞాయతే తత్ ప్రమేయం. ఈ ప్రమాణంతో ఏదైతే మనం తెలుసుకుంటామో అదే ప్రమేయము అంటామనమాట. ప్రమాణం అంటే మొదటి డెఫినిషన్ అన్నమాట. యథార్థ జ్ఞానం తెలుసుకోవడానికి సాధనం వచ్చేసి ప్రమాణము. అవేమి కన్ను, ముక్కు, చెవి, నాలుక అవి ఇవన్నీ ప్రమాణాలు. ఆ ప్రమాణంతో ఏ జ్ఞానం అయితే తెలుసుకోబడుతుందో అది ప్రమేయము. ఈ ప్రమేయముకు అప్రమేయస్య, ఈ శరీరం ఎలాంటి వాడు? అతను అప్రమేయుడు. అప్రమేయుడు అంటే వీటితో మనం తెలుసుకోవడానికి సాధ్యం కాదనమాట. ఈ ప్రత్యక్ష ప్రమాణం గాని, అనుమాన ప్రమాణం గాని, శబ్ద ప్రమాణం గాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి అన్నమాట అతను. అందువల్ల అతను అప్రమేయుడు. మరి అతన్ని ఎలా తెలుసుకోవడము? ఎలా తెలుసుకోవడం అంటే, అది ఎలా తెలుసుకోవడం కూడా చెప్తారనమాట. ముందు ముందు చెప్తారు. ఇక్కడ కూడా కొంచెం టూకీగా చెప్పాలంటే, అది మరి దృష్టాంతం చెప్పాలి. 2 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని కాస్త మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా కొద్దిగా ప్రొలాంగ్ చేసేసి నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ మూవ్ అయిపోదాము. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడికి ముగిస్తా దీన్ని. ఎందుకంటే దీన్ని మనం బేసిక్‌గా ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే, దేహం అంటే ఏమిటి? దేహి అంటే ఏమిటి? దేహానికి ఉన్నటువంటి 3 గుణాలేమిటి? దేహికి ఉన్నటువంటి 3 గుణాలేమిటి? తర్వాత ఇక్కడ దేహ అనే శబ్దం ఒకటి వాడుతున్నాడు. ఇక్కడ శరీర అనే శబ్దం వాడుతున్నాడు. ఇక్కడ దేహి అని వాడొచ్చు కదా! ఎందుకు శరీరి అని ఎందుకన్నాడు? అని అన్నాడు. ఇవన్నీ కాస్త ఇంకా కాస్త ఎలాబొరేట్ చేసేటువంటి సబ్జెక్ట్ ఇది. దీన్ని రేపు మర్నాడు మళ్ళీ క్లాస్ కూర్చున్నప్పుడు ఓ 10 నిమిషాలు దీన్ని చెప్పుకునేసి మళ్ళీ శ్లోకాలు చేయాలి. లేకుంటే ఒక పని చేద్దాం. ఈ శ్లోకాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకుందాము. చెప్పుకున్న తర్వాత మనము రెండవ చాప్టర్‌లోటి శ్లోకాలు ఒక 5 శ్లోకాలు చదవడానికి ప్రయత్నం చేస్తాం. రేపు అందరూ గూడాను. ఒక 5 శ్లోకాలు, 5 శ్లోకాలు, 6 శ్లోకాలు అందరూ చదువుకుంటే శ్లోకం కూడా చదవడం నేర్చుకోవాలి కదా! అందువల్ల అది చెప్పుకుందాం. ఈ శ్లోకం కొద్దిగా ఒక 10 నిమిషాలు చెప్పుకునేసి రేపు. తర్వాత రేపు గాని, మర్నాడు గాని. తర్వాత ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు శ్లోకాలు చెప్పుకుందాం. అక్కడికి ఈ శ్లోకం అయిపోతుందనమాట. ఈ శ్లోకం కాస్త ఎలాబొరేట్‌గా చెప్పేటువంటి శ్లోకం అన్నమాట ఇది. ప్రమేయము, ప్రమాణము ఇంకాస్త వెరైటీగా చెప్పుకునేసి దీన్ని క్లోజ్ చేసుకుందాం దీన్ని. ఇది అంతనమాట. ఈరోజు ముగిచి తర్వాత మళ్ళీ మనం చూద్దామనమాట. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణం.